ఏషియా కప్ 2025 ఇండియా టీమ్ స్క్వాడ్ అనాలిసిస్, క్యాప్టెన్సీ ఫైట్స్ అండ్ ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, వాటి గురించి వాళ్ళ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ద క్రికెట్ వండర్స్. ఈసారి ఈసారి స్క్వాడ్లో చాలా మార్పులు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఓన్లీ ఇండియా స్క్వాడ్ మాత్రమే కాదు, బట్ వేరే టీమ్స్ స్క్వాడ్లో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. హ్యూజ్ చేంజెస్ చెప్పలేను, ఎవరు ఇది ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉంటారు. బికాస్ డ్రాపింగ్ బాబర్ ఆజమ్ అండ్ మొహమ్మద్ రిజ్వాన్ ఇన్ పాకిస్తాన్ స్క్వాడ్ అండ్ శ్రీలంకలో మాథ్యూస్, వీళ్ళని డ్రాప్ చేస్తారని ఎవరు మ్యాక్స్ ఊహించుండరు. బట్ దేర్ బోట్ టేక్ టఫ్ డెసిషన్. అండ్ మన టీంలో కూడా ఈసారి చాలా చేంజెస్ అండ్ టఫ్ డెసిషన్ తీసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే మన మ్యాక్స్ ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది టఫ్ అని ఎందుకు అంటున్నాను. బికాస్ మన కోచ్ గౌతమ్ గంభీర్ ఈజ్ కేపబుల్ ఆఫ్ టేకింగ్ యూనిక్ డెసిషన్స్. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని డెసిషన్ తీసుకుంటాడు తను. ఎందుకు ఇది ఇంత స్ట్రెస్ చేసి అంటున్నా అంటే, రీసెంట్గా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సిరీస్లో అందరూ మ్యాక్స్ కోచెస్ని ఆపోనెంట్ స్క్వాడ్లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ సెలెక్ట్ చేయమంటే మ్యాక్స్ అందరూ ఎక్స్పెక్ట్ చేశారు ఐదర్ రూట్, బికాస్ తను తను ఎక్కువ రన్స్ స్కోర్ చేశాడు వాళ్ళ టీంలో. అండ్ బెన్ స్టోక్స్ కంపేర్ టు హిమ్ ఈ గేవ్ ఆల్రౌండర్ పర్ఫార్మ్. ఐదర్ నార్మల్లీ ఎవ్రీవన్ షుడ్ ఎక్స్పెక్ట్ ఐదర్ బెన్ స్టోక్ ఆర్ రూట్ ఫర్ దేర్ పర్ఫార్మెన్స్. బట్ మనోడు చాలా యూనిక్ కదా, సో తను హ్యారీ బ్రూక్ని సెలెక్ట్ చేశాడు. సో ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది హౌ యూనిక్ డెసిషన్స్ గౌతమ్ గంభీర్ విల్ టేక్. సో మ్యాక్స్ ఈసారి క్యాప్టెన్సీ ఫైట్ అని అంటున్నారు. క్యాప్టెనో లేదా వైస్ కెప్టెనో ఏ స్పోర్ట్కో కానీ, బట్ చాలా న్యూస్లు బయటకు వస్తున్నాయి రిగార్డింగ్ క్యాప్టెన్సీ. రీసెంట్గా శుభ్మన్ గిల్ టెస్ట్ క్యాప్టెన్సీ చాలా అంటే చాలా అదరగొట్టాడు. సో కొంతమంది సెలెక్టర్స్ తనని ఈసారి T20 క్యాప్టెన్ చేద్దాం ఈసారి ఏషియా కప్ అని అనుకుంటున్నారు. బట్ అది చాలా టఫ్ డెసిషన్. నాకు తెలిసి ఈసారి తీసుకొని ఉండరు, బట్ అలా రూమర్స్ అయితే బయటకు వస్తుంది. మేబీ హీ హ్యాస్ ద ఛాన్స్ ఆఫ్ వైస్ కెప్టెన్. యాక్చువల్గా మన ఇండియా T20 టీంకి వైస్ కెప్టెన్ వచ్చి హార్దిక్ పాండ్యా. మేబీ తనని రీప్లేస్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. సో లెట్స్ గో బ్యాక్ టు ద ప్లేయింగ్ స్క్వాడ్. మై అనాలిసిస్. బ్యాటర్స్ వచ్చేసి అభిషేక్ శర్మ. He has a strike rate of 190+ and current in number 1 T20 batsman. ఇది చాలు తనకి. అండ్ లెఫ్ట్ హ్యాండర్, ఇవి చాలు. సెలెక్టర్స్ కళ్ళు మూసుకొని తీసుకోవాలి. నెక్స్ట్ స్కై, 360 degrees players and present Indian team captain. అండ్ తిలక్ వర్మ ఇప్పుడు ముంబై ఇండియన్స్లో బాగానే పర్ఫామ్ చేశాడు ఈసారి ఈ ఐపీఎల్లో. నాట్ అప్ టు ద మార్క్, బట్ పర్ఫార్మెన్స్ అయితే మంచిగానే ఉంది. సో సెలెక్టర్స్ మైట్ కన్సిడరింగ్ శ్రేయస్ అయ్యర్. ఈసారి పంజాబ్ని ఫైనల్ వరకు తీసుకెళ్ళాడు అండ్ క్యాప్టెన్సీ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ అండ్ స్ట్రైక్ రేట్ కూడా 130-140 ఉంది. సో ఇప్పుడు నేను బ్యాటర్స్లో శుభ్మన్ గిల్ పేరు తీయలేదు, ఎందుకని మీకు డౌట్ వచ్చే ఉంటుంది ఈ పాటికి. శుభ్మన్ గిల్ కన్సిస్టెన్సీ ఉంది, అన్నీ మంచిగా ఆడతాడు, ఏ పిచ్ అన్నా కన్సిస్టెన్సీతో ఆడతాడు అనే రికార్డ్ ఉంది. బట్ స్ట్రైక్ రేట్ మెయిన్ నెంబర్ 1 లూప్ స్ట్రైక్ రేట్. తన స్ట్రైక్ రేట్ వచ్చేసి 120-130 మధ్యలో ఉంది. అది చాలా ఎక్స్ ఫ్యాక్టర్. T20లో 120-130 స్ట్రైక్ రేట్ అంటే ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్ టు గో. సో సెలెక్టర్స్ ఆర్ రీకన్సిడరింగ్. ఒకవేళ తనని తీసుకుంటే
ఒక ఆల్రౌండర్ మిస్ అవుతాడని ఛాన్సెస్లో వాళ్ళు ఉన్నారు. ఐ మీన్ ఆల్రెడీ మనకి ఫిక్స్డ్ ప్లేయర్స్ ఉన్నారు ఫర్ ద టాప్ పొజిషన్, అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్. సంజు శాంసన్ని ఒకవేళ తీసుకుంటే ఫినిషర్కి వికెట్ కీపర్ అవసరం ఉండకపోవచ్చు. సో మనకి ఫినిషర్ కావాలంటే సంజు శాంసన్ని ఫ్రంట్లో వేయాలి. సో సంజు శాంసన్ కానీ ఓపెనర్గా వస్తే శుభ్మన్ గిల్కి ఓపెనర్ స్పాట్ లేదు. సో ఆల్ దీస్ డెసిషన్స్ ఆర్ గోయింగ్ టు బీ టఫ్. అందుకే అంటున్నా ఆల్రౌండర్స్లో వచ్చేసరికి హార్దిక్ పాండ్యా, నో వన్ కెన్ రిప్లేస్ హిమ్. ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్ రీసెంట్గా ఐపీఎల్లో కూడా. అండ్ అక్సర్ పటేల్ 2024 వరల్డ్ కప్ ఫైనల్లో క్రూషియల్ విన్నింగ్ రన్స్ అక్సర్ పటేల్. అండ్ వాషింగ్టన్ సుందర్, తను ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతాడు బ్యాట్తోని అండ్ బాల్తో. దిస్ మై కన్సిడరింగ్ మేబీ ఇట్స్ టఫ్ డిసిషన్ బిట్వీన్ సుందర్ అండ్ శివం దూబే. అండ్ వికెట్ కీపర్కి వచ్చేసరికి ఆల్రెడీ చెప్పినట్టు శాంసన్ అండ్ జితేష్ శర్మ ఆర్ ఇన్ కన్సిడర్. కేఎల్ రాహుల్ కూడా స్ట్రీమ్ లూపోల్, స్ట్రైక్ రేట్ అండ్ కన్సిస్టెన్సీ రెండు లూపోలు ఉన్నాయి. సో ఆల్రెడీ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్స్ ఫినిషర్కి అండ్ ఓపెనర్ స్పాట్కి ఆల్రెడీ ఉన్నారు. సో సెలెక్టర్స్ ఆర్ నాట్ గోయింగ్ టు కన్సిడర్. అండ్ బౌలర్స్కి వచ్చేసరికి బుమ్రాతో వచ్చిన ఒకటే ఒక ప్రాబ్లం ఏంటంటే ఫిట్నెస్. తను కన్సిస్టెన్సీగా ఆడలేదు. దాట్ ఈస్ ద రీజన్. అన్నిట్లో కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ అనుకుంటాం, కానీ బుమ్రా విషయంలో ఒకటి డిఫరెంట్, కన్సిస్టెన్సీగా ఆడలేదు. హర్షదీప్ సింగ్ అట్ ప్రజెంట్ T20 ఇండియన్ బౌలర్స్లో తను ఒక మంచి బౌలింగ్ వేస్తూ తన పర్ఫార్మెన్స్ చూపిస్తున్నాడు. అండ్ స్పిన్కి వచ్చేసరికి కుల్దీప్ యాదవ్ అండ్ వరుణ్ చక్రవర్తి. దీస్ మైట్ బీ ద ఆప్షన్స్ ఫర్ అవర్ సెలెక్టర్స్. అండ్ జీటీలో వచ్చేసరికి ప్రసిద్ధ్ కృష్ణ ఈసారి ఎలా డాట్ బాల్స్ వేసాడో చూసాం కదా. సెలెక్టర్స్ మైట్ కన్సిడరింగ్ టు దిస్ ఏషియా కప్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ఎనీ మిస్సింగ్ కంటెంట్ ఏమైనా ఉంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఐ విల్ రిప్లై టు దట్. Thanks for watching and please do subscribe.